సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్నటువంటి ఇస్రో సంస్థ నుంచి ఆఫీషియల్గా ఫైర్మెన్ ఉద్యోగాలతో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. 10th 10+2 డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక March 1 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ వారీగా మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. డ్రైవర్ పోస్టులతో పాటు కుక్కు, నెక్స్ట్ మనకి టెక్నీషియన్ బి ఉద్యోగాలతో పాటు లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి జనరల్ అభ్యర్థులు అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫైర్మెన్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక 18 years to 25 years. నెక్స్ట్ సైంటిస్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 18 years to 28 years వరకు, మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 18 years to 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం 44,900 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. టెక్నీషియన్ బి పోస్టులకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం 21,700 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక సో ఎవరైతే సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేసినట్లయితే కనుక టోటల్గా మీరు 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనుకో దాన్ని ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయినటువంటి దాన్ని మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి అంటే మనకి ఫుల్ అమౌంట్ అనేది మనకి రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి 500 వరకు కూడా ఇక అమౌంట్ అనేటువంటి దాన్ని రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ బి, డ్రాట్స్మెన్ బి, కుక్కు, ఫైర్మెన్, డ్రైవర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ అనేటువంటి దాన్ని మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక టోటల్గా 500 రూపీస్ అనేటువంటి దాన్ని రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు లైట్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది లైట్ వెహికల్ డ్రైవర్కి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకి అయితే కనుక 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైర్మెన్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్గా మీరు ఫిట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కుక్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కుకింగ్కి సంబంధించి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ సైన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఎవరైతే లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో సో ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడియా విభాగంలో ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా హోల్డర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఐటీఐ హోల్డర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే డ్రాట్స్మెన్ సివిల్, డ్రాట్స్మెన్ మెకానికల్, వెల్డర్, మెషినిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, కార్పెంటర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, ఫిట్టర్, ఫోటోగ్రఫీ ఆర్ డిజిటల్ ఫోటోగ్రఫీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో సో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీ అనేటువంటి దాన్ని చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెటీరియల్ సైన్స్, మెకాట్రానిక్స్ విభాగంలో ఉన్నటువంటి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే ఎంఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో పోస్టుల వరకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి టోటల్గా ఇక్కడ మనకి 4 పార్ట్స్కి ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ ఏలో వచ్చేసరికి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి మనకి ఎలిమెంటరీ ఇంగ్లీష్ నుంచి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, పార్ట్ సిలో వచ్చేసరికి ఎలిమెంటరీ అథమెటిక్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 2 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక ఫైర్మెన్ ఏ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక రిటన్ ఎగ్జామినేషన్తో పాటు ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ బి పోస్టులతో పాటు డ్రాట్స్మెన్ బి, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 80 మల్టిపుల్ చాయిస్ వచ్చేసరికి మీరు ఏ బ్రాంచ్లో అయితే ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఒక రెలవెంట్ డిసిప్లిన్ నుంచి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 1.5 hour పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి పాస్ క్రైటీరియా అనేది కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక 80 మార్క్స్కి వచ్చేసరికి జస్ట్ 32 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక జస్ట్ 24 మార్క్స్ అనేవి మీరు రిటన్ ఎగ్జామినేషన్లో తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి సైంటిస్ట్, ఇంజనీర్, ఎంఎస్సి విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి టోటల్గా ఇక్కడ మనకి 2 partsగా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ ఏ వచ్చేసరికి మనకి ఏ విభాగంలో మీరు ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఒక రెలవెంట్ డిసిప్లిన్ నుంచి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 80 మార్క్స్. నెక్స్ట్ మనకి పార్ట్ బిలో వచ్చేసరికి యాప్టిట్యూడ్ ఆర్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టాపిక్ నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 100 మార్క్స్కి ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. నెక్స్ట్ సైంటిస్ట్, ఇంజనీర్, ఎంఈ ఆర్ ఎంటెక్ బేస్డ్ పోస్టులకు వచ్చేసరికి టోటల్గా ఇక్కడ మనకి 3 partsగా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ ఏ అనేది మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పార్ట్ బి వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ ఆర్ ఎబిలిటీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ సి మాత్రం మనకి డిస్క్రిప్టివ్లో ఇక క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక పోస్టులకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫైర్మెన్ ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 165 సెంటీమీటర్స్ అనేది మేల్స్ అయితే హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 160 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్ అనేది కనుక 155 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్టు కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాన్స్ అయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 76 సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎక్స్పాండ్ చేసినట్టు కనుక 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1500 మీటర్స్ రేస్ని మీరు 7 మినిట్స్ మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఫీమేల్స్ అయినట్లయితే కనుక 800 మీటర్స్ రేస్ని మీరు 4 మినిట్స్లో క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రోప్ క్లైంబింగ్ అనేది ఉంటుంది. 5 మినిట్స్ పాటు కూడా ఇక రోప్ క్లైంబింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఉమెన్స్కి అయితే 4.5 మీటర్స్ని మీరు రోప్ అనేది క్లైంబింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మేల్స్ అయినట్లయితే కనుక 60 కేజెస్ గల వెయిట్ని పట్టుకుని 25 మీటర్స్ని మీరు 60 సెకండ్స్లో క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్స్ అయినట్లయితే కనుక 50 కేజెస్ గల వెయిట్ని పట్టుకొని మీరు 25 మీటర్స్ని 75 సెకండ్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ అనేది మేల్స్కి అయినట్లయితే కనుక 3.8 మీటర్స్, ఉమెన్స్ అయినట్లయితే కనుక 3.5 మీటర్స్ని మీరు లాంగ్ జంప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి 100 మీటర్స్ రేస్ అనేది ఉంటుంది. మేల్స్కి అయినట్లయితే కనుక 15 సెకండ్స్, ఉమెన్స్కి అయినట్లయితే కనుక 17 సెకండ్స్లో ఈ యొక్క రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.